తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాళ్ల దాడులకు దారితీసింది. పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రారంభమైన వివాదం ప్రభుత్వ ఆసుపత్రి వరకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో పలువురు టీడీపీ వైసీపీ కార్యకర్తలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలో వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డి టీడీపీ కార్యకర్తలకు పరస్పరం వాగ్వాదం చోటు చేసుకోగా అది క్రమంగా ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా ఉద్రిక్తత కొనసాగింది. రాళ్ల దాడులతో ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు పగిలిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.